ఎలా ఇస్తున్నారంటే ఇప్పుడు కరెంటు బిల్ రేట్లు పెంచేశారు, మందు రేట్లు పెంచేశారు. ఇంతకుముందు మేము వస్తే మందు రేట్లు తగ్గిస్తామన్నారు, ఏం తగ్గించింది లేదు. 130 రూపాయలు చేశారు, 130 రూపాయలే మళ్ళీ ఎమ్మటనే 140 రూపాయలు చేశారు ఒక్క నిమిషంలోనే. మిగతా ఈ బార్లోకి వచ్చేలేకే 180 రూపాయలు ఉన్నది 250 రూపాయలు అమ్ముతున్నారు. ఎలా ఉంది సార్ గతం కంటే ఇప్పుడు వైన్ షాపులు కూడా పెరిగినాయి అంటున్నారు? వైన్ షాపులు పెరిగినా కానీ రేట్లు కూడా అలాగే ఉన్నాయండి, రేట్లు కూడా అలాగే పెంచేశారు. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు మామూలుగా సామాన్యుడు బతకాలంటే కష్టమైపోతుంది. ఇదివరకు అంటే అమ్మ ఊడడం లేకపోతే ఏదన్నా కానీ ఒంటరి మహిళలు కానీ ఏదన్నా కానీ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు రూపాయి అంటే కనపడలేదు. ఇదిగో వేస్తాం అదిగో వేస్తాం అంటున్నారు కానీ ఏం పడలేదు ఇంత మటుకి. జగన్మోహన్ రెడ్డి మొన్న తెనాలి వెళ్ళి పాప మా బాధ్యతలను పరామర్శిస్తే మీరు రౌడీలకు అండగా ఉంటున్నారంటుంది. ఈ ప్రభుత్వం ఎంతవరకు సమంజసం అంటారు? ఏదైతే జనంలో కొట్టారు కదా పాప మా ముగ్గురు కుర్రోళ్ళని, ఏదైతే అధికారుల మీద కొట్టారు, గంజాయి సేవించామంటున్నారు. సరే ఏదన్నా ఉంటే చూపించండి, పరామర్శకు వచ్చాము, శిక్షార్హులు అయితే కోర్టులో సబ్మిట్ చేయాలి కానీ అలా కొట్టడం న్యాయమే. ఈ ప్రభుత్వంలో మరి ఇంకా గంజాయి జరుగుతూనే ఉంది కదా సార్. మరి అది అరికట్టింది ఆడ, అది అరికట్టి మేము అరికట్టామంటే బాగుంటుంది. ఎలా ఉంది సార్ మరి ఈ ఘటన ఎలా ఉంది? చూస్తే వెన్నుపోటు దినోత్సవం బాగా సక్సెస్ఫుల్ అయింది అంటున్నారు. ఇటు పక్కేమో పవన్ కళ్యాణ్ గారు విమోచన దినోత్సవం అని పేరు పెట్టారు. ఇది ఎక్కడా కనపడట్లేదు. ఇంత మటుకు ఇది అన్నారు అది అన్నారు కానీ అసలు ఆయన పూసుకున్నదే ఇంత కనపడలేదు అసలు. ఇంత మటుకు ఈ ప్రభుత్వంలో మటుకు ఏ పూసుకున్నది కనపడలేదు. వేరే ఏంటంటే ఇప్పుడు కరెంటు బిల్లులు కూడా రేట్లు అలా పెంచేశారు. ఇప్పుడు అంటే మేము బడ్జెట్లు తక్కువలో ఉన్నాము, బడ్జెట్ పోడ్చాలని చెప్పేసి ప్రజల మీద పెట్టేస్తే కుదరదు కదా. అది మీరు చూసుకొని మీరు చేయాలి. అలా అని చెప్పేసి రాగానే కరెంటు బిల్లు తగ్గిస్తాము, మందు రేట్లు తగ్గిస్తాము అది ఇది అని చెప్పేసి అని కూడా ఇప్పుడు మందు రేట్లు కూడా బేపచ్చంగా పెంచి ఉంచారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో మందు 100 రూపాయలు ఉండేది, ఇప్పుడు 140 రూపాయలు అయింది. 130 రూపాయలు చేసి మళ్ళీ ఎమ్మన్నా 10 రూపాయలు పెంచి ఆల్రెడీ 200 రూపాయలు ఉన్నది 250 రూపాయలు చేశారు బార్లో కానీ వైన్స్లో కానీ. ఇబ్బందికరమైన వాతావరణమే ఉందంటున్నారు. ఎక్కడ చూసుకున్న పథకాలు సరిగ్గా అందట్లేదు అంటున్నారు. ఏ పథకం కరెక్ట్గా రావట్లేదండి. ఇప్పుడు గ్యాస్ బండ్లు అన్నారు, గ్యాస్ బండ్లు 1 నెల వేసాడు, మిగతా అంటే 5 సంవత్సరాల తర్వాత వేస్తారా ఏంటి? ఒకేసారి 3 గ్యాస్ సిలిండర్లకి డబ్బులు 12వ తారీఖు పడతాయి అంటున్నారు, నిజమే? లేదు సార్, ఒక్కసారే పడింది. అది కూడా మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు పడుతుందో తెలియదు. ఎలా ఉంది మరి నిజంగా మాట ఇచ్చి తప్పకుండా అమలు చేసిన నాయకుడు ఎవరు? ఈయన ప్రభుత్వంలో ఏంటంటే మామూలుగా రోడ్లు విస్తరణ ఇవి చూసుకుంటున్నారు. లేబర్నే ఇప్పుడు బీసీ రోడ్ ఉంది సార్, బీసీ రోడ్లో మాకు కొట్లు ఉన్నాయి. బీసీ రోడ్లో ఒక్క బతకనట్ల రోడ్ల మీద 3 బాగున్నాయి, చక్కటి పథకాలు సదుపాయాలు అమలు చేసి ప్రజలకు ఉపకరిస్తున్నారు. బాగుంది. రేషన్ దిగాడు చక్కగా ఈ రోడ్డు మీద కంటే ఆ షాపులది మంచిది, అందరికీ అందుతాయి, చక్కగా సద్వినియోగం బాగుంది. టోటల్గా చూసుకుంటే ఒక పక్క పోలవరం, అమరావతి ఉన్నాయి మనకు దగ్గర విజయవాడ ప్రజలకి, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తానంటుంది ప్రభుత్వం. ఒక పక్క ఏ స్కాములు అరెస్టులు ఉన్నా ప్రభుత్వాలు విచారణ సంస్థలు చూసుకుంటే అవి అయ్యే వరకు నేను ఎవరిని అరెస్ట్ చేయనని కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అసలు ఎలా ఉంది? అంశాలు బాగానే ఉన్నాయి. అరెస్టులు అవన్నీ దేనికి? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మాట కూడా విలువ ఇవ్వాలి. చక్కగా వ్యవసాయానికి పెద్దపీట వేసి ఇతర దేశీయుల నుంచి రుణం తీసుకోకుండా, కేంద్ర ప్రభుత్వం నుంచి బలవంతంగా డబ్బు తీసుకోకుండా, ఇక్కడ అప్పు లేకుండా కుదిరినంతలో వ్యవసాయం తర్వాత మిగిలిన పథకాలు చూసుకోవాలి. అంత తప్పితే ఏం లేదు. టోటల్గా చూసుకుంటే సార్ ఈ సంవత్సరం పరిపాలనలో రేపు ఆగస్టు 15 వచ్చే ఆగస్టు 15 కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అది మంచిదే, చేయొచ్చు అవకాశం ఉంటే. ఉచిత బస్సు కూడా మంచిదే మహిళలకి. జూన్ 1 నుంచి కూడా రేషన్ డెలివరీలు అనేది ఆపేశారు, మళ్ళీ డిపోల్లోనే రేషన్ ఇస్తున్నారు. ఏమైనా ఇబ్బంది ఉందా? ఫింగర్ ప్రింట్లు పడక, సర్వర్లు పనిచేయక, లేకపోతే పాత విధానం బాగుందంటారు? ఇది పాత విధానమే. రేషన్ షాపులో ఇవ్వటం, ఫింగర్లు బాగానే పనిచేస్తున్నాయి. నేను కూడా తీసుకున్నా, అంతా బాగుంది. షాపుల్లో ఇవ్వటమే మంచిది. పక్కేమో సంవత్సర పాలన దగ్గరగా ఉన్నారు, మీరు ఏమీ చేయలేదని మాజీ ప్రభుత్వాలు, వైసీపీ ప్రభుత్వాలు వెన్నుపోటు దినోత్సవాన్ని కండక్ట్ చేసింది, అందరినీ ఏమార్చారు, సంక్షేమం ఏం సరిగ్గా అందలేదని. ఇటుపక్క జనసేన నాయకులు కూడా విమోచన దినోత్సవం రాక్షస పాలన నుంచి మేము సంక్రాంతి ముగ్గులతో పాటు దీపావళి టపాసులు కూడా ఆ రోజే కాల్చారు. ఎలా అనిపించింది? ఇదంతా ఎలా ఉంది? జూన్ 4న ఈ 2 జరిగాయి. బాగానే చేసుకోవటం బాగానే ఉంది, అమలు బాగానే ఉంది. ఒక వ్యవసాయానికి చక్కగా సహకరించి ప్రభుత్వం రుణాలు తీసుకోకుండా మిగిలిన అవకాశం ఉంటే పథకాలు అమలు చేసి ఇవ్వాలే తప్ప వ్యవసాయం తప్ప మిగిలిన చేయక్కర్లేదు. వ్యవసాయం ఒకటే చూస్తే చాలు. సార్ నమస్కారం సార్. చూసుకున్నట్లయితే ఒక సంవత్సర పరిపాలన దగ్గరగా ఉన్నాం. ఈరోజు జూన్ 6, జూన్ 12కి 3 పథకాలు ఇస్తామంటున్నారు.
ఒకటి చూసుకుంటే రైతులకు పెట్టుబడి సాయం, ఒంటరి వితంతు మహిళలకు పెన్షన్లు, దాంతో పాటు ఈ సంవత్సరం బారుతాగా కూడా చూసుకుంటే ఒకేసారి ఈ గ్యాస్ సిలిండర్లకు డబ్బులు ఇస్తామంటున్నారు. ఎలా చూడండి, ఏదైనా మనం ఒక పక్క సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఒక పక్క అభివృద్ధి ఉంది. మనం అభివృద్ధి చూసుకుంటే సంక్షేమ పథకాలు 100% న్యాయం చేయలేము. 100% సంక్షేమ పథకాలకి న్యాయం చేద్దామంటే అభివృద్ధి ఉండదు. పరిస్థితి అది. ఈ పరిస్థితిలో మేము కొట్టుకోవడం ఇంకేం లేదు. రాష్ట్ర బడ్జెట్లు సరిపోయినా సరిపోకపోయినా ఖచ్చితంగా హామీలు ఇచ్చాం కాబట్టి అమలు చేయాల్సిన పరిస్థితి ఉందని చంద్రబాబు గారు అంటున్నారు. మొన్నటికి మొన్న మాజీ ప్రభుత్వాలు వెన్నుపోటు దినోత్సవం చేశాయి, ఇటుపక్కేమో విమోచన దినోత్సవం అని జనసేన వాళ్ళు చేశారు. ఎలా చెప్పేది ఏంటంటే ఎవరు ఏది చెప్పుకున్నా ఏది చేసినా వాస్తవం అంటే అదే. ఇంకా సంక్షేమం ఉంటే అభివృద్ధి లేదు, అభివృద్ధి ఉంటే సంక్షేమం లేదు. ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, 2027కి అవజేస్తామంటున్నారు సార్. ఎందుకంటే 9,500 కోట్లు ఏదో చెప్తున్నారు కదా సార్, పెట్టుబడులు కూడా అవ్వాలి కదా. అయినప్పుడే ఇవన్నీ అయినాయి అనుకోవడం మనం, కానీ జరుగుతున్నాయి. అది మాత్రం వాస్తవం. టైం పట్టుద్ది. ధరలు ఎలా ఉన్నాయి సార్? కంట్రోల్లో ఉన్నాయి అంటారా? పర్లేదు. ఏవి నిత్యావసర సరుకులతో పాటు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కానివ్వండి, ఒకసారి పెరుగుతూ ఉంటాయి, ఒకసారి తరుగుతూ ఉంటాయి. అవన్నీ మామూలు. అవి సీజన్ బట్టి పెరుగుతూ ఉంటాయి, సీజన్ బట్టి ఒకసారి డిమాండ్ బట్టి తగ్గుతూ ఉంటాయి. ప్రత్యేకంగా పెరుగుదల అనేది ఏం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారి తీరుగతులు ఎలా ఉన్నాయి? ఈసారి ఏదైతే ఉందో గతంలో చెప్పినట్టుగా అన్ని వ్యవస్థలు చేశారంటారు. ఇందాక చెప్పాను కదండి, అదే వర్తిస్తుంది అన్నిటికీ. ఎవరికైనా ఇంకా అదే వర్తిస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా శరవేగంతో ముందుకెళ్తుందనే నమ్మకం ఉంది. ఈ పరిపాలన రేపు భవిష్యత్ తరాలకు ముందు చూపుగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చాలా మంచి జరుగుద్దనే నమ్మకం మాత్రం ఉంది. క్యాబినెట్ మీటింగ్లో కూడా మొన్న జరిగిన దాంట్లో బేరీ వేసుకుంటున్నారు సార్. ఈ సంవత్సర పాలనలో ఏమేమి ఇంకా పెండింగ్ ఉన్నాయి అనేది, రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది, కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి, నిత్యావసర సరుకుల ధరలు ఎలా? అన్ని పనులన్నీ కూడా శరవేగంతో ఊపందుకొని ముందుకు పోతా ఉన్నది. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన. ఇది భవిష్యత్ తరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ శాతం సార్ అమరావతి, పోలవరం ఫోకస్ పెట్టారు సార్. ఏదైనా 2027కి చేసి తీరుతామనేది మన మహానాడు సభల్లో కూడా జరిగింది. ఎలా అనిపిస్తుంది? దగ్గరికి వచ్చే కొలిది కూడా ఒక పక్క వీళ్ళు మహానాడులు, ఒకళ్ళేమో వెన్నుపోటు, ఒకళ్ళేమో విమోచన దినం అంటున్నారు. ఈ ముగ్గురు కలిసి డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటారు? పోలవరం కానీ అమరావతి కానీ రెండు పనులు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో కంప్లీట్గా పూర్తవుతాయి. మళ్ళీ బ్రహ్మాండంగా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు. మంచి పరిపాలన, మంచి వ్యక్తి, ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి, ఆవేశపరుడు కాదు, ఆలోచన పరుడు. కాబట్టి భవిష్యత్తు కూడా ప్రజల కోసం నిత్యం పరితపించే వ్యక్తి. కాబట్టి ఆయన పరిపాలన ప్రజలందరికీ కూడా మేలు జరుగుద్దని నమ్ముతా ఉన్నాం. ఎలా ఉంది సార్? 3 పథకాలు అంటే ఒకటేమో రైతులకు పెట్టుబడి సాయం ఉంది, ఒంటరి వితంతు మహిళలు పెన్షన్లు ఉన్నాయి అదే రోజు. ఇటు పక్క చూసుకుంటేనేమో దీంతో పాటు ఆగస్టు 15కి కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం వెనకాల ఒక బ్రహ్మాండమైనటువంటి నిజం దాగి ఉంటుంది. అబద్ధం మనిషి కాదు. కాబట్టి ఆయన ఏ చేసినా కూడా ప్రజలకు ఉపయోగకరంగానే ఉంటుంది. 1 year పరిపాలన గురించి వెన్నుపోటు దినమని మాజీ ప్రభుత్వాలు జరిపాయి. ఎంతవరకు సమంజసం అంటారు? ఆయన బెంగళూరులో ఉన్నారు, ఇక్కడికి రాలేదు. వారి మూర్ఖత్వానికి ఈ అభివృద్ధి అనేది ఒక నిదర్శనం. ఇది కళ్ళకు కనిపిస్తూ ఉంది. వారు చెప్పే మాటలు ఆ మాటలుగానే మిగిలిపోతాయి. ఆయన్ని ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు, ఆయన్ని విశ్వసించరు. ఆయన్ని ఇప్పుడు ఎక్కడ ఉంచారో మళ్ళీ రేపు ఎన్నికల వరకు కూడా అక్కడే ఉంచుతారు. ప్రజలు నమ్మకం అనేది కోల్పోయిండు. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. క్లియర్ అవుతుంది. జూన్ 12కి ఒక సంవత్సరం ప్రశాంతంగా ఉన్నారు ప్రజలు, ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా జరుగుతుంది అనిపిస్తుంది. డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు కానీ అవుతుంది అని నమ్మకం ఉంది. ఎలా సార్ 3 పథకాలు ఒకేసారి ఇస్తుంది? మొన్నటి వరకు ఖజానా లోట్లో ఉన్నా కానీ మరి ఇప్పుడు ఈ భారాలన్నీ ప్రజలపైన అంటారా? సామాన్యులు, ట్యాక్సీ కట్టే వాళ్ళపైన భారాలంటే తప్పదు. కొన్ని విషయాల్లో తప్పదు, కానీ డెవలప్మెంట్ కనబడితే తప్ప ఆ భారం అనే బాధ తెలియకుండా ఉంటుంది. సార్ తదుపరి ఎలా ఉండబోతుంది? 4 ఏళ్ల భవిష్యత్తులో ఈ ఉద్యోగ కల్పన 20 లక్షలు ఇవ్వాలి, ఐటీ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ పేపర్ మీద కనబడుతున్నా కానీ ఫిజికల్ గా వచ్చే వరకు జనాలు నమ్మరండి. అమరావతి, పోలవరం పరిస్థితి ఏంటంటారు? అవన్నీ అదే. ఇంకా ఇప్పుడు కాంట్రాక్టులు డెవలప్మెంట్ చేసి అదంతా చూపిస్తుంటే తప్ప 10 నెలల్లో ఒక ఇల్లు కట్టాలంటే సంవత్సరం పడుతుంది. అటువంటిది మొత్తం అంతా కట్టాలంటే టైం పడుతుంది. నమ్మకం అయితే ఉంది. జనాలు ఘటన ఎలా అనిపిస్తుంది సార్? ఈయన పరామర్శించారు మాజీ ముఖ్యమంత్రి. ఎవరైతే ముగ్గురు కుర్రవాళ్ళు గంజా వేసి పోలీసుని కొట్టడం,
వాళ్ళు నడి రోడ్లు పాలసీ వాళ్ళదండి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన మనుషులు ఆయన సేవ్ చేసుకుంటున్నాడు, వీళ్ళకి కావాల్సిన మనుషులు వీళ్ళు సేవ్ చేసుకుంటారు. అందువల్ల దాన్ని వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఏదో వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది వేరే విషయం. పబ్లిక్ లోకి వచ్చేటప్పటికి ఆలోచన చెయ్యాలి, మరి అది ఆలోచనతోటే చేస్తున్నాడు అనుకోవాలి. ఎలా ఉంది సార్ విజనరీ లీడర్గా 2047 అంటున్నారు, 9.5 lakhs crores పెట్టుబడులు అంటున్నారు కదా ఈసారి. అదేనండి, ప్రాక్టికల్గా వచ్చి డెవలప్మెంట్ కనపడాలి, ఎంప్లాయ్మెంట్ కనపడాలి, ఇవన్నీ ఛార్జీలు అవి తగ్గాలి. ప్రస్తుతానికైతే స్టెబిలిటీ ఉంది కనుక పర్వాలేదని నమ్మకం కనిపిస్తుంది. ఇటుపక్క వెన్నుపోటు దినోత్సవం, ఇటుపక్క విమోచన దినోత్సవం రెండు పార్టీలు వెన్నుపోటు అంటే రాజకీయంలో ఎవరి కాళ్ళు తోసుకోవాల్సిందండి. అంత పేరుగా కనబడినంత ఉండదండి. ఒకరికోళ్ళు కొట్టుకోవాలి, ఒకరికోళ్ళు తిట్టుకోవాలి, ఒకరికోళ్ళు నష్టపెట్టుకోవాలి. కానీ అల్టిమేట్గా ప్రజలు మంచి జరగాలండి, అది కావాలి. రైట్ సార్, సంక్షేమం గురించి ఏమంటారు ఒక మాటలో? అవసరమేనా నిజంగా? అర్హులకి ఇచ్చేసి మిగతాయి సెట్ చేస్తే బాగుంటుంది. ఏమా మధ్యతరగతి వాళ్ళు క్రష్ అయిపోతున్నారు. మధ్యతరగతి గురించి ఎవడో ఆలోచించట్లేదు. పేదలకి డబ్బులు వస్తున్నాయి, ఉన్నోళ్ళకి మిగులుతుంది, బ్లాక్ మనీ మిగులుతుంది. దాని గురించి మేము ఎవరైనా చెప్పగలిగేది లేదు. మధ్యతరగతి గురించి ఆలోచిస్తేనే గవర్నమెంట్ నిలబడుతుంది.